నమస్కారం. ఏసియన్ న్యూస్ కు స్వాగతం. కోర్సుపాడు మండలంలో రాజముతుల గ్రామంలో కరోనా కేసు నమోదైంది. దీంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న అద్దంకి సిఐ అశోకవర్ధన్, కోర్సుపాడు మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ మల్లికార్జున రావణితుల గ్రామం చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న వైసీపీ అద్దంకి ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడారు. అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. వెంటనే మండలంలో తగిన విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చైతన్య సూచించారు. కానిస్టేబుల్ లేడే వాళ్ళ ఇల్లు అక్కడ, పేర్లు ఎందుకేడా బయట ఎవరండి 7 days బ్యాక్ అండి. ఆక్సిజన్ పెట్టుకోవాలి. ఆ రోజున సార్ రావడం, అంతకుముందు ఎన్ని రోజుల క్రితం వచ్చాడు. మళ్ళా మీరు 12th నాడు మీరు రాసిచ్చారు ఒకరికి. 12th ముందర వచ్చాడు. మళ్ళా రాలేదండి. 12th నాడు ఒక్కటే వచ్చాడు. ఒకరోజు ఆక్సిజన్ పెట్టుకుని వెళ్ళాడు. 12th నాడు ఆక్సిజన్ పెట్టుకుని వెళ్ళాడు. ఎవరు ఇక్కడ ఇది జరిగింది. అదే హాస్పిటల్ వైద్యానికి రాలేదు. వైద్యం రాలేదు. బయట కూర్చుని మాట్లాడుతూ చెప్పారు. మీరేంటి హలో నన్ను ఫోన్ చేయమన్నా అర్జెంటుగా చెయ్యి బినామీ కూడా మన్నరా Satish, someone calling. కోర్సుపాడు మండలం మేదరమిట్ల గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పారిశుద్ధ కార్మికులకు స్థానిక ఆంజనేయ కేబుల్ నెట్వర్క్ యాజమాన్యం
మరియు మన్నే దుర్గారావు, బోయిపాటి రామారావు, సామా వెంకట సుబ్బారావు, చేకటమర్ల రవికుమార్, పాదర్తి కాజారావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి కుమారి పాల్గొని దాతల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా సాయి కుమారి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గ్రామాల్లో విస్తృత సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దాతల సహకారం అందించడం హర్షించదగినదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చి సాయం అందించడం అభినందనీయమని సాయి కుమారి కొనియాడారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన దాతలను సాయి కుమారి అభినందించారు. ఈ కార్యక్రమంలో లింగా శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, ఎస్కే భాష, రంజిత్, పోలిశెట్టి శ్రీనివాసరావు, మారెల్ల శేషయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనం అభినందనలు తెలపాలి మన తరఫున. వాళ్ళలో మొట్టమొదట రాయవరపు బ్రహ్మయ్య అనే ఆయన బియ్యము, కోడిగుడ్లు, కందిపప్పు అనేటువంటి వాటిని ఇస్తున్నారు. మన్నే దుర్గారావు గారు కోడిగుడ్లు, టమాటాలు ఇస్తున్నారు. బోయపాటి రామారావు గారు నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. పాదర్తి రాజారావు గారు మేదరమెట్ల ఆర్యవైశ్య సంఘం వాళ్ళు నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. సాము వెంకట సుబ్బారావు గారు బియ్యం 5 కేజీల చొప్పున మన శానిటరీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వడంగా దాతలు ముందుకొచ్చారు. వాళ్ళందరికీ మీ తరఫున ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి మీకు అందరూ సపోర్ట్ ఇచ్చి మీరు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా వర్ధిల్లాలని ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని వస్తువుల్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు బూట్లు వేసుకోవాలి, మాస్కులు ధరించాలి, గ్లౌజర్స్ వేసుకోవాలి. మొన్న కూడా మనకు అందరికీ గ్లౌజర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరలా ఇవి ఒక సెట్ రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ఈరోజు వచ్చిన వాటిని నిత్యావసరం కావు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళల్లో కానీ లేకపోతే చల్ల నీళ్ళలో కానీ కొంచెం సర్ఫేస్ నానబెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మరలా మీరు అట్లా లేకుండా, హైజీనిక్గా లేకుండా మీరు లేకపోతే దానికి ఎక్కువగా రోగాలు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా వ్యవహరించాల్సిందిగా కూడా సిబ్బందిని ప్రతిరోజు కోరుతున్నాం. రెండోది వచ్చి అన్ని వార్డు గ్రామ పంచాయతీలో ఉండే అన్ని ఏరియాల్లో కూడా నీట్గా ఉంచుకోవాలి. ఏమి కొద్దిగా కష్టం అనుకోకుండా ఈ టైంలో మాత్రం కరోనా వ్యాప్తి చెందకుండా మేదరమెట్ల గ్రామాన్ని ఆదర్శవంతంగా ఉంచుకోవడానికి మీరు చాలా వరకు ప్రయత్నం చేస్తారని చెప్పి తెలుస్తూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా శానిటరీ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి నువ్వు వేసుకోవాలని చూపెట్టాలి నాకు. నువ్వురా మేస్త్రిగా, నువ్వు కూడా వేసుకోవాలి. మేస్త్రి వేసుకోకపోతే ఊరుకోండి, పట్టుకో. బూట్లు ఒకటే పట్టుకో. ఒక రండి కూరగాయలు ఇవ్వండి. కూరగాయలు సరుకులు ఇవ్వండి. ఇంకొకటి సరుకులు ఇవ్వండి. ఇంకోరికి ఇవ్వండి. ఇంకోరికి ఇవ్వండి. ప్యాకెట్ దీనిపైన పెట్టి ఇంకొకరు ఇద్దరు ముగ్గురు రండి. ఆడవాళ్ళు ఇక్కడ పట్టుకోండి. ట్రైన్ పంచుకుంటారు. పట్టుకోండి.
ఓకే థ్యాంక్ యూ. రైస్ వరకు ఇచ్చేసేయండి తలా ఒక బ్యాగ్. రైస్ వరకు ముందు వచ్చిన వాళ్ళందరికీ రైస్ కత్తిని ఒక రెండు బ్యాగ్. విజయమ్మా నువ్వు వెనక తిరుగో. అదిగోయా విజయం మోసలే. ఓకే రైస్ వరకు ఇచ్చేయండి. ప్రతి ఒక్కరు ఒక్కోటి తీసుకోండి. తీసుకోపోయినా చెప్పండి. అడ్డుపని అడ్డుపని అవన్నీ తర్వాత రైస్ ఇచ్చేయండి. అవి కూడా అవి కూడా అవి కూడా అన్ని కట్లు పక్క పక్కన పెట్టేసి మిక్స్ చేసేయండి. ఆయన వరకు అది ఓకేనా? దూరం ఉండి అందరికి ఇచ్చారు. దూరం ఉండండి, కొంచెం దూరం దూరం ఉండండి. ఎవరు బస్తా వాళ్ళు తీసుకోండి. ముందు అక్కడ కూర్చోండి. తర్వాత అన్నీ వస్తాయి మీకు. ఇంకా రండమ్మా తీసుకోండి. జాగ్రత్తగా తీసుకోమ్మా. ఇంకా తీసుకోవచ్చు. తీసుకోండమ్మా తీసుకోండి. చేస్తారండి అబ్బాయి. తీసుకోవాల్సిన రండి తీసుకోండి. తీసుకోపో వెళ్ళు మేడం. తీసుకోమ్మా. తీసుకున్నారా? బస్తా పట్టుకోండి. తీసుకున్నారా? దీనికి బస్తా పట్టుకో. ఏమ్మా అట్లా తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు పేపర్లో? మాకు రాలేదు రోజు అందరూ తెచ్చాడు. మధు తీసుకున్నారా? అక్కడ అందరూ తీసుకున్నారు వాళ్ళు. అజయ్ మన ఆఫీసులో ఉన్నారు కదా. ఇంకా ఆఫీసులో కూడా రమ్మను రండి. ఎవరందరికీ అజయ్కి తీసుకోవాలి ముందు. తీసుకో అమ్మాయి కొట్టిండి. వీళ్ళు శ్రీలక్ష్మి, శశికళ తొందరగా రండి. మీకు కొట్టి పెట్టి పిలవాలండి.
తీసుకోటమ్మా వచ్చేటేనా అందరికి కాసేపు కూర్చోమండి. తీసుకుందా సుధాకర్ అందరు అయిపోయారు ఇప్పుడు ఎవరు ఆగమన్నారు లాస్ట్ ఉంది చెప్పండి తీసుకోండి ఎవరు ఉన్నారు రండి మీరు మళ్ళా ఇంకెవరు ఉన్నారమ్మా రమ్య తీసుకున్నావా అన్ని కూడా తీసుకో వెంకటేష్ కొట్టుకో బ్రహ్మయ్య అన్న చూడు ఏపీ తీసుకున్నాడా తీసుకురా అది తీసుకున్నావా లోపల ఉందా ఇంకోటి నేను డ్రెస్ వేసుకోమని చెప్పాను కాబట్టి వేసుకుంటే తీసుకొచ్చేపా దూరం కూర్చోండి ఇక కొద్దిసేపు జాగ్రత్తగా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్నారని మనం ఎవరిని కూడా ఏం అడగకుండానే వాళ్ళకై వాళ్ళే మీ యొక్క పనిని గుర్తించి అందరికీ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒకటి ఇచ్చారు. రావార్పు బ్రహ్మయ్య ఆయన అసలు మనం అడగలేదు పాపం, ఏం చెప్పలేదు. కానీ ఊహించినటువంటి భారీ ఎత్తున ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బస్తా బియ్యం, కూరగాయలు, సరుకులు, నూనె ప్యాకెట్, కోడిగుడ్లు, టమాటాలు అన్నీ అందించాడు. అదేవిధంగా మన దుర్గారావు గారు కూడా కోడిగుడ్లు, టమాటాలు ఇచ్చాడు. బోయపాటి రామారావు గారు ఆయన రోజు వచ్చి మన సేపర్ను బాధ చూసి ఆఫీస్కి రోజు వచ్చి చూస్తున్నాడు, వెళ్తున్నాడు పాపం. నేను ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పేసి నిత్యావసర సరుకులు, నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు, సబ్బులు 2, కందిపప్పు, అన్ని నిత్యావసర సరుకులు కూడా ఆయన సప్లై చేశాడు అందరికీ. అదే పాదర్తి కాజారావు గారు కూడా వాళ్ళు ఆర్య వయసు సంఘం తరపున నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉన్నా కానీ సేపర్లందరికీ వారు కూడా ఇచ్చారు. అదేవిధంగా సామ వెంకట సుబ్బారావు గారు ఆయన కూడా మనమేం అడగలేదు, ప్రతి ఒక్క సేపర్కి 5 కేజీల లెక్కన బియ్యం పంపించారు. వీరందరికీ మన పంచాయతీ కార్మికుల తరఫున, మన పంచాయతీ తరఫున వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు మన పంచాయతీని ఎలాంటి మురికి కానీ ఎలాంటివి లేకుండా మన పారిశుద్ధ్యం చక్కగా చేసి ఈ కరోనా రహిత గ్రామంగా చేయాలంటే అది మన చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీరు ముఖ్యంగా పాపం మేడం వీళ్ళు సెలవు అడిగినా కానీ ఒక పూట కూడా సెలవు ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళు ఎంత మనసులో ఏమైనా అనుకున్నా కూడా అందరు అడిగినా కానీ సెలవు ఒక్క పూట కూడా ఇవ్వటం లేదు మేడం. అంతకుముందు ఉన్న సెక్రటరీ గారు ఒక పూట సెలవు ఇచ్చేవాళ్ళు, మీరు అసలు సెలవు ఇవ్వటం లేదని వాళ్ళు చేస్తున్నారు మేడం. అయినా కానీ సెలవంటు లేకుండా పాపం పని బాగా చేస్తున్నారు మేడం. మా మేదమెట్ల గ్రామాన్ని ఈ కరోనా రహిత గ్రామంగా చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాం మేడం. మరోసారి ఇచ్చిన దాతలందరికీ మనకి ఎవరిచ్చినా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. దాతలు కూడా మనం అడగకుండానే వాళ్ళే ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఏది ఇచ్చినా మన మంచి కోసమే, మీ యొక్క బాగోగు కోసం వాళ్ళు సహాయం చేస్తున్నారు. మీ తరఫున, మా పంచాయతీ తరఫున, మన ఎండీ గారి తరఫున, డిఎల్పీ గారి తరఫున వాళ్ళకి అభినందనలు. మరి వాళ్ళని చెప్పండి అనుకుంటా. కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు 5,000 రూపాయల తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మౌండ్రు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కరోనా నిర్మూలించడానికి లాక్డౌన్ నిర్ణయం మంచిదే అయినా అందుకు తగినట్లుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ప్రజల అవసరాల నిమిత్తం ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని అన్నారు. అప్పుడే ప్రజలకు వెసులుబాటు కలుగుతుందని ఆంజనేయులు పేర్కొన్నారు. అదేవిధంగా కరోనా వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంజనేయులు కోరారు. ప్రజల్ని వణికిస్తా ఉన్నారు, ప్రజలు బాగా భయపడతా ఉన్నారు. అదే స్థితిలో ప్రజలు బయటికి రాకుండా ఉండటానికి వీలు కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు
వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నాయి. వ్యవసాయ పనుల్లో మన మండలంలో ముఖ్యంగా కొరసపాడు మండలంలో మిర్చి ఉంది. మిర్చి కోత దాటిపోతే ఎండిపోయి రాలిపోతే నష్టం వచ్చింది. రైతాంగం అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి. అలాగే అధిక పని లేక వ్యవసాయ కూలీలు కూడా పూటగడని స్థితి కూడా ఉంది. అట్లనే మండలంలో చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పరిశ్రమలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నెక్కుడు బళ్ళు వాళ్ళు ఉన్నారు, తాపీ కార్మికులు, వీళ్ళందరూ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంట్లోనే ఉండాలి అని ఉంది, భయపడుతున్నారు కరోనా అంటే. కానీ గత్యంతరం లేని స్థితిలో వెళ్ళాల్సిన స్థితి వస్తుంది. ఇప్పుడు కట్టడి చేసిన తర్వాత అది లేక ఒక వ్యవసాయ పనులు తప్పితే మిగతా వాళ్ళకి పనులు లేవు. బాగా ఆర్థిక ఇబ్బందితోటి కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా ఎంత ప్రమాదకరమో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా అంతే ప్రమాదకరం. ఇంట్లో ఉంటే జీవన పరిస్థితులు గడవాలి. అయితే మన మొత్తం వ్యవసాయ కూలీలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం 5 కేజీలు బియ్యము, కేజీ కందిపప్పు మినహా అంతకు మించిన ఆర్థిక సాయం 1,000 రూపాయలు తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు చెప్తున్నారు సీఎం గారు కార్డు లేని వాళ్ళకి కూడా ఇవన్నీ ఇవ్వండి చూడాలి. దీనికి రేషన్ కార్డులు లేని వ్యవసాయ కూలీలు, పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ రేషన్ బియ్యం రాలేదు, 1000 రూపాయల వరకు అందలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా ఆర్థిక సహాయం ఈ రోజుకి పేదలకు అందలేదు. లాక్డౌన్ ప్రకటించారు, మంచిదే. లాక్డౌన్కి ప్రజలు కూడా కట్టుబడి ఉన్నారు. లాక్డౌన్ కాలంలో ప్రజల యొక్క ఆర్థిక అవసరాలు, వాళ్ళ రోజువారీ ఆహారం, వాళ్ళ పోషణ గురించి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ చెప్పి నోరు మూసుకొని ఉంటుంది తప్ప 1 రూపాయి విధిస్తారు. ఎట్లా వీళ్ళు కరోనాని కంట్రోల్ చేస్తారు? వీడికి పుష్టి ఉండాలి, ఆహారం ఉండాలి, ఆరోగ్య సౌకర్యాలు చేయడానికి అవసరమైన వీటి కోసం కూడా కేటాయింపులు, చాలా ఆరోగ్య దాన్ని పరీక్షలు చేసే మిషన్లు కూడా ఇండియాలో లేవు, కిట్లు కూడా లేవు, మెడిసిన్ కూడా సాగినంత అందుబాటులో లేని పరిస్థితి ఉంది. దీనికి నిధులు కేటాయించాలి, ఇటు పేదలకి నిధులు, ఆహారం కోసం నిధులు కేటాయించాలి. అటనీ కొరసపాడు మండలంలో వలస కూలీలు ఉన్నారు. ఒక 3-4 గ్రామాల్లో కర్నూలు నుంచి వచ్చిన 300-400 మంది దాకా వలస కూలీలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు పనులు దొరికినాయి. ఇప్పుడు పనులు అయిపోయినాయి. పనులు అయిపోయిన తర్వాత ఆహారానికి కొరత ఏర్పడింది. వాళ్ళకి ఉండటానికి సరైన వసతులు కూడా లేవు. వాళ్ళకి ప్రధానంగా వసతులు కల్పించాలి, వాళ్ళకి ఆహారం కొరకు వీటిని కేటాయించాలి. లేదా అవి చేయలేకపోతే వాళ్ళ గ్రామానికి ప్రభుత్వమే చర్యలు తీసుకొని వాళ్ళ గ్రామాలకి పంపించడం అన్నా చేయాలి. అందువల్ల ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సిపిఐఎం పార్టీగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము మా ప్రజా సంఘాలు చాలా చోట్ల మాకు చేతైనంత మా శక్తి కొలది సహాయం చేస్తున్నాం. అన్ని రకాల సహకారాలు అందిస్తున్నాం. మేము రాష్ట్ర గవర్నమెంట్ కూడా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్పాడు, మ్యాన్ పవర్ కావాల్సి ఉంటే మా వాళ్ళు ఉన్నారు, మా కార్యకర్తలు ఎంతమంది అయినా ఇస్తాం, మీరు వినియోగించుకుని కూడా చెప్పడం జరిగింది. అందుకని ప్రధానంగా ఇప్పుడు మన మండలంలో డిమాండ్ ఉపాధి హామీ పనికి గత 20 రోజులకి గాను 5,000 ఉచితంగా ఇవ్వాలి. మిగిలిన పనిచేసిన కాలానికి బిల్లులు చెల్లించాలి. ఉపాధి హామీలో కూలి రేట్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇది వలస కూలీలకి వసతి కల్పించాలి, లేకపోతే ఇళ్ళకి చేర్చాలి. మొత్తం పేదలందరికీ నెలకి సరిపడా ఆహార వస్తువులు ఇవ్వాలి. మన పక్కనే మన దేశంలోనే కేరళ ప్రభుత్వం నెలకు 35 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర వస్తువులు పేదలకు ఇచ్చి ఆదుకుంటుంది. అట్లే వైద్యాన్ని కూడా చాలా బాగా మంచి సపర్యలు చేస్తూ, సపర్యలు కూడా చేస్తూ కట్టడి చేసుకోగలుగుతాం. ఆ విధమైన విధానాన్ని రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ ప్రభుత్వాలు అనుసరించాలని మేము కోరుతాము. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.